అంతర్జాతీయంగా చాలా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా, చైనా, రష్యా ఇంకా చాలా దేశాలు తమ డిఫెన్స్ బడ్జెట్ ని పెంచుకుంటూ ఉన్నాయి. అందరూ ఊహించినట్టుగానే ఈ ఏడాది వార్షిక బడ్జెట్ లో డిఫెన్స్ బడ్జెట్ కి 1,00,000 కోట్ల రూపాయలు అదనంగా కేటాయింపులు జరిగాయి. వాస్తవానికి 2025-26 వార్షిక బడ్జెట్ లో 6,81,000 కోట్ల డిఫెన్స్ బడ్జెట్ ఉంది. ఈ ఏడాది 1,00,000 కోట్లు పెరిగింది. 7,85,000 కోట్ల రూపాయలని రక్షణ రంగానికి కేటాయించడం అనేది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. సో ఎంజీ రావు గారు దీని గురించి డిఫెన్స్ ఎక్స్పర్ట్ ఆయన చెప్తారు. డిఫెన్స్ రంగానికి మీరు లాస్ట్ కూడా విశ్లేషణలో చెప్పారు, ఈ ఏడాది ఖచ్చితంగా డిఫెన్స్ రంగానికి ఎక్కువ కేటాయింపులు ఉంటాయి అని చెప్పి అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే జరిగింది. ఏమంటారు? ఎస్ అంటే మొత్తం భారతదేశం మొత్తం బడ్జెట్ విలువలో 11% 11% గోస్ టు డిఫెన్స్ సెక్టార్ అండి. అంటే 11% మనం డిఫెన్స్ సెక్టార్కి అలొకేట్ చేయడం జరిగింది. మీరు అన్నట్టు గత బడ్జెట్లో 6,81,000 కోట్లు డిఫెన్స్ రంగానికి ఇస్తే ఈ బడ్జెట్లో 7,85,000 కోట్లు అంటే ఏంటి, సుమారు 1,04,000 కోట్ల రూపాయలని డిఫెన్స్కి పెంచడం జరిగింది. ఇది ఎస్టిమేటెడ్ అనండి, ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత మొట్టమొదటి బడ్జెట్ గుర్తుపెట్టుకోవాలి. ఆపరేషన్ సింధూర్ తర్వాత మొట్టమొదటి బడ్జెట్ అనమాట. ఆపరేషన్ సింధూర్ ఎన్నో లెసన్స్ భారతదేశానికి నేర్పినాయి. ఆపరేషన్ సింధూర్లో మనం పాకిస్తాన్ మీద డిసైసివ్ ఒక నిర్ణయాత్మకమైన విన్ని సాధించవచ్చు, కానీ మన డిఫెన్స్ సెక్టర్లో చాలా లూప్ హోల్స్ బయటపడినాయి, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దాన్ని పునరుద్ధరించడానికి ఇప్పుడు చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఏదో 2 ఫ్రంట్ కాదండి, ట్రై ఫ్రంట్ వారు, తర్వాత 3.5 అంటే వీళ్ళు టెర్రరిజం నుంచి ఉండడం, ఇవన్నీ కూడా పెద్ద డేంజర్లో ఉన్నాం. ఇండియా అనేది ఒక డేంజర్లో ఉంది. ఇప్పుడు చూడాలంటే ఎయిర్ ఫోర్స్కి, ఇందులో ఈ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో ఎయిర్ ఫోర్స్కి ఎక్కువ నిధులు ఇవ్వడం, 7,85,000 కోట్ల ఎక్కువ నిధులు ఎయిర్ ఫోర్స్కి వెళ్ళినాయి. తర్వాత నిధులు ఎక్కువగా నేవీకి, తర్వాత నిధులు ఆర్మీకి వెళ్ళడం జరిగింది. ఇది ఎప్పుడు సాంప్రదాయకంగా వస్తూనే ఉంది. కానీ ఎయిర్ ఫోర్స్కి ఎందుకు ఇచ్చారంటే, ఇప్పుడు రఫేల్ 114 రఫేల్ యుద్ధ విమానాలు మనం ఫ్రాన్స్ తెచ్చుకుంటున్నాం, దానికే $36 బిలియన్. అంటే గుర్తుపెట్టుకోవాలి, 7,85,000 కోట్లు కేటాయించినప్పటికీ ఇందులో శాలరీస్కి, తర్వాత మెయింటెనెన్స్కి, వీటికి వెళ్ళిపోయేదే ఎక్కువ. కేవలం ఇందులో సుమారు 25% మాత్రమే కేవలం మూలధన వ్యయం కింద వెళ్ళిపోతుంది. ఆయుధాలు, వీటికి, మెయింటెనెన్స్కి, మోడర్నైజేషన్, ఆధునికీకరణకి వెళ్తుంది. కాబట్టి భారతదేశం ఇప్పుడు 7,85,000 కోట్లు కేటాయించిన ఇవి సరిపోవు. అదనంగా భారతదేశం ఈ ప్రొక్యూర్మెంట్కి, వీటికి ఎన్నెన్నో కేటాయిస్తుంది. ఇంకా డిఆర్డిఓ ఈ నిధులన్నీ ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉండవండి. చాలా డిఫెన్స్ ఆర్గనైజేషన్కి సంబంధించిన నిధులు ఇందులో ఎవరు, వాళ్ళకి సెపరేట్గా నిధులు ఉంటాయి అనమాట. సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీస్ నుంచి, వాటి నుంచి ఉంటుంది, అది ఉంటుంది. తర్వాత బడ్జెట్ ఇప్పుడు ఈ మధ్యన భారత ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఈ డిఫెన్స్ బడ్జెట్ కాకుండా అదనపు నిధులు ఇస్తుంది అనమాట. ఎన్నో ఉంటాయి ఫైనాన్స్ మినిస్టర్ నుంచి. కాబట్టి ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకునేవి, వీటన్నిటికీ ఎక్కువ కేటాయింపులు మళ్ళీ జరుగుతుంది. ఇప్పుడు ఒక డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ అంచనా వేసింది ఒక్కటి సిద్ధించలేదు. అదేంటి, భారత మొత్తం జీడిపిలో ఇది మన ఈ బడ్జెట్ డిఫెన్స్ వాటా మొత్తం జీడిపిలో డిఫెన్స్కి స్పెండ్ చేసే నిధులు కేవలం 2.1% అండి. ఇప్పుడు కూడా ఈ బడ్జెట్లో కూడా ఈ డిఫెన్స్ 1,00,000 కోట్లు పెరిగినప్పటికీ జీడిపి పరంగా చూస్తే ఈ పర్సెంటేజ్ 2.1 దగ్గరే ఉంది. ఇది విచారించదగ్గ విషయం. ఎందుకు అంటే, డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను ఆలోచిస్తే ఇది తప్పు. కానీ డిఫెన్స్ అనేది ఒకటి ప్రధానం కాదండి. అంటే దేశానికి భద్రత అనేది ఆర్థిక అభివృద్ధి మీద, నిరుద్యోగం, పేదరికాన్ని తగ్గించడం మీద కూడా ఆధారపడి ఉంటుంది, సామాజిక న్యాయం. మరి వాటికి ఎక్కువ స్పెండ్ చేయాలి కాబట్టి నిధులు ప్రభుత్వం కాస్త కాంప్రమైజ్ అయ్యింది. డిఫెన్స్లో కాయిచ్చి నిధులు వాటికి మూలధన వ్యయం పెంచారు. చూడండి, 11.21 lakh crore నుంచి 12 అక్కడ 1,00,000 కోట్లు అక్కడ పెంచడం జరిగింది. కాబట్టి జీడిపి పరంగా మనం ఇప్పుడు పాకిస్తాన్తో పోల్చిన, చైనాతో పోల్చిన, అమెరికాతో పోల్చిన జీడిపిలో రక్షణ రంగానికి తక్కువ నిధులు ఇస్తున్నాం. ఇది అందరూ అంచనా వేసింది తగ్గిపోయింది అనమాట. కానీ ఇక్కడ ఇప్పుడు గ్యారంటీ ఫైనాన్స్ మినిస్ట్రీ ఏం చెప్తుంది అంటే, మనకు అవసరానికి తగ్గట్టు మేము ఎప్పుడైనా నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటామనేది ఒకటి ఎక్స్ప్రెస్ చేస్తుంది. కాబట్టి డిఫెన్స్కి కావాల్సిన కాన్ఫిడెన్స్ వాళ్ళు ఇస్తారు, ఈ విషయం అనమాట. తర్వాత ఇప్పుడు నేవీకి సంబంధించి 75 అని ఎన్నో ప్రాజెక్టులు, సబ్మెరైన్స్ దేశీయంగా నిర్మించడం, న్యూక్లియర్ సబ్మెరైన్స్ జర్మనీ నుంచి, తర్వాత ఫ్రాన్స్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం, నేవీ మోడర్నైజేషన్, ఎన్నో షిప్పులు నిర్మించడం, తర్వాత ఇంకో కొత్త ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ నిర్మించడం ఇది జరుగుతుంది. తర్వాత పబ్లిక్ సెక్టార్లో ముఖ్యంగా ఇస్రోకి సంబంధించిన మిలిటరీ శాటిలైట్లకి, తర్వాత చాందీపూర్ ఎన్నో బీడీఎల్,
తర్వాత బిఈఎల్, బెల్, వీటన్నిటికీ హాల్, వీటన్నిటికీ నిధులు ఇబ్బడి ముబ్బడిగా పెంచడం జరిగింది. వాటికి కూడా కొన్ని నిధులు ఉంటాయండి, ఇన్కమ్స్. కాబట్టి డిఫెన్స్ కి 7,85,000 కోట్లు అనేది మనకు కనిపించే ఫిగరే. కానీ ఈ హాలు, పబ్లిక్ సెక్టార్ ఇవన్నీ మిలిటరీ స్పెండింగ్ ఎక్కువ ఉంటుంది. తర్వాత ఇంకా రెండో పెద్ద విషయం ఏంటంటే ప్రైవేట్ సెక్టార్ కూడా ఈ మధ్యన డిఫెన్స్ కు తయారు చేస్తుంది. కాబట్టి డిఫెన్స్ ఎన్నో ఎక్స్పోర్ట్ వీటికి, దాని నుంచి కూడా అంటే మనం ఒకప్పుడు ఫైటర్ ఒక 100 కోట్లు పెట్టుకునేది ఈ రోజు దేశీయంగా అంటే హాల్, తేజస్ ద్వారా 50 కోట్లకే లభిస్తుంది. కాబట్టి మన డిఫెన్స్ బడ్జెట్ ఈసారి చాలా ఉపయోగం ఉంటుంది అనేది ఇక్కడ తెలుస్తుంది. తర్వాత ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, ఈ డిఫెన్స్ నిధుల్లో ఎక్కువ మూలధన వ్యయానికి, ఆధునీకరణకి వెళ్ళే అవకాశం ఉందన్నమాట. ఇది కూడా తర్వాత అగ్నివీర్ అని ఒకటి పెట్టడం వల్ల ఈ పెన్షన్స్, శాలరీస్ నుంచి చాలా సేవ్ అవుతున్నాం. కాబట్టి డిఫెన్స్ కి ఆధునీకరణకి ఎక్కువ నిధులు వెళ్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇది పాకిస్తాన్, చైనాలకి అంటే 1,00,000 కోట్లు పెంచడం అనేది అంటే ఇంత పర్సెంటేజ్ అంటే లాస్ట్ బడ్జెట్ లో మనకి డిఫెన్స్ కి పెరిగింది 9.85%. ఇప్పుడు చూస్తే డిఫెన్స్ కి పెరిగింది మోర్ దెన్ 12%. అంటే డిఫెన్స్ కి నిధులు పెంచింది గవర్నమెంట్. అంటే దాని డిటర్మినేషన్ తెలుస్తుంది. ఇటు పాకిస్తాన్, చైనాకి పెద్ద షాక్ ఇచ్చినట్టే. రెండు, ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అకార్డింగ్ టు సిప్రీ రిపోర్ట్ ఉంటుంది, షాకమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డిఫెన్స్ బడ్జెట్లు ప్రపంచంలో చెప్తూ ఉంటుంది అనమాట, ఆయుధాలు వీటికి వివరాలు. దాని ప్రకారం ఇప్పుడు భారతదేశ బడ్జెట్ అంటే సుమారు ఇది ఇప్పుడు చెప్పాలంటే $90 బిలియన్ దాకా అవుతుందండి. అంటే ఏంటి, వరల్డ్స్ 4th లార్జెస్ట్ డిఫెన్స్ బడ్జెట్ అయిపోయింది అనమాట. అంటే ఇప్పుడు రష్యా ఎక్కువ పెడుతుంది, రష్యా యుద్ధం కాబట్టి పెడుతుంది. చెప్పాలంటే ఇప్పుడు 3వ అతిపెద్ద డిఫెన్స్ బడ్జెట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే రష్యా స్పెండింగ్ పక్కన పెడితే. కాబట్టి వన్ ఆఫ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ డిఫెన్స్ బడ్జెట్ అయ్యింది. అంటే చైనా, పాకిస్తాన్కి చాలా పెద్ద షాక్ ఇచ్చినట్టే, మోడర్నైజేషన్ మీద ఎక్కువ కేంద్రీకృతం చేసినట్టే. ఇది ఒకటి పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ ఇంకొక పెద్ద విషయం ఏం చెప్పాలంటే, భారతదేశం ఏం చెప్తుంది అంటే ఇక్కడ డిఫెన్స్ కి సంబంధించి విషయాలు వస్తే ఈ మధ్యన ఎన్నో ఏది భైరవ్ అని, తర్వాత అగ్నివీర్ అని స్కీమ్స్ పెట్టిందనమాట. అంటే పెన్షన్స్ తగ్గిస్తున్నాం, ఈ నిధులు ఎక్కువగా డిఫెన్స్ కు ఉపయోగపడతాయి. అదొక అతిపెద్ద విషయం అనేది మనం ఇక్కడ చెప్పొచ్చు.